భువనగిరి జిల్లాలో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలు ప్రక్రియకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు శ్రీకారం చుట్టారు. ఈ నెల 24 వరకు గ్రామ సభలు కొనసాగబోతున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాల్లో తమ పేరు లేదనే ఆందోళన చెందవద్దని ఇటు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రజలకు సూచించారు. సంక్షేమ పథకాలు అమలు నిరంతర ప్రక్రియ అని, పేరు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వ్యవసాయ యోగ్యం లేని భూములు జాబితాలో పేరు ఉంటే గనక తిరిగి పరిశీలించేందుకు కూడా సౌలభ్యం ఉందని అన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు తిరిగి పరిశీలించి అర్హులైతేనే రైతు భరోసా అమలు చేస్తామంటున్నారు జిల్లా కలెక్టర్. యోగ్యమైనటువంటి భూమికి ఏదైతే ఉందో దానికి పెట్టుబడికి ఇస్తారు. సాగుకి యోగ్యం కానటువంటి భూములకి రైతు భరోసా ఉండదు. కాబట్టి అందరికి వస్తుంది. వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి అందరికి కూడా వస్తుంది. సో ఆ పేర్లు కూడా చదువుతాం. మేము ఏం చదువుతాం అంటే మా ఏయూ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటారు. సో వారు ఏం చేస్తారంటే మన ఊళ్ళో ఏ వ్యవసాయ యోగ్యం కావు అనేది మేము వెరిఫై చేసి ఫీల్డ్ తిరగడం అనేది కూడా ఆమె చదువుతుంది. చదివినప్పుడు జాగ్రత్తగా వినండి. దాంట్లో కూడా లేదు సార్ మాది సాగుకు యోగ్యమే అని మీరు ఇస్తే, కాగితం ఇస్తే దాన్ని కూడా మనం ఒకసారి వెరిఫై చేసి సాగుకు యోగ్యమైతే మనం దాన్ని కూడా మళ్ళొకసారి వెరిఫై చేస్తాం. దేంట్లో కూడా ఇవన్నీ కూడా చదివేవన్నీ కూడా ఫైనల్ కాదు. మళ్ళీ మీరైతే ఉంటుందో మీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, అభ్యంతరాలు, కొత్తగా చేరాలంటే మీరు పేరు చేరాలంటే అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. మీరు చదివే పేర్లు కూడా అనర్హులు ఉంటే చెప్పచ్చు. పారదర్శకంగా గ్రామ సభలోనే గ్రామ ప్రజల మధ్యనే ఈ జాబితా అనేది తయారైంది.